దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన హోప్ ఫర్ టుడే సందేశాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉండాలని చెప్పి ప్రార్థనాపూర్వకంగా మేము వాటిని పంపిస్తూ ఉన్నాం. పిల్లారా, నేటి సందేశం కొరకు యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనము. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును. ఈ వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే ఇది చాలా ఆశీర్వాదకరమైన వాగ్దానం. ఏంటి అంటే, ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులు అనగా కన్నీరును ఆయన తుడుస్తూ ఉన్నాను అని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చాలా సమయాలలో మనము మన బాధను ఏ విధంగా వ్యక్తపరుస్తాము అంటే కన్నీటి ద్వారానే మన బాధను వ్యక్తపరుస్తాము. హృదయపు లోతులలో ఉన్న ప్రతి బాధ కూడా మన కంటి నుండి నీరుగా బయటికి వస్తూ ఉంటుంది. అయితే దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, ఆయన కన్నీరును తుడవబోతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలామంది వారికున్న అనుభవాలను బట్టి, స్థితిగతులను బట్టి కన్నీరు కార్చినట్లుగా చూడగలం. దావీదైతే అంటాడు, నా కన్నీటిలో నా పరుపును తేలజేసుకొనుచున్నాను, లేదా నా కన్నీటిలో పరుపు కొట్టుకుని పోతూ ఉంది అని చెబుతూ ఉన్నాడు. అలాగే హిజ్కియా దగ్గరకు యెషయా వెళ్ళి, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నీ సమయం అయిందని చెప్పగా తాను గోడ వైపుకు తిరిగి కన్నీరు కాల్చినట్లుగా మనము చూడగలం. అవును ప్రియులారా, కన్నీరు అనేది చాలా సమయాలలో మన బలహీనత మాత్రమే కాదు, కానీ మనము అనుభవిస్తున్న బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాం. చాలా సమయాలలో మనిషి ముందు మనం కన్నీరు కార్చినప్పుడు ఎవరూ కూడా దానిని గూర్చి స్పందించరు. కానీ దేవుని వాక్యం చెబుతూ ఉంది, మన కన్నీరు, మన బాష్ప బిందువులు ఆయన తడవబోతూ ఉన్నాడు. కాబట్టి మీరు ఏ స్థితిగతిలో ఉన్నప్పటికీ కూడా చాలా సమయాలలో మన కన్నీరు అనేది మనలను కృంగదీస్తూ ఉంటుంది. ఎందుకోసమైతే ఎవరైనా వచ్చి మనలను ఆదరిస్తారు లేదా ఓదారుస్తారు అనే నిరీక్షణ అనేది మనకు లేనట్లయితే అంతకంతకు కృంగిపోతాం. కానీ దేవుని వాక్యం నేడు మనకు తెలియజేస్తూ ఉంది, దేవుడే స్వయంగా వచ్చి మన యొక్క కన్నీటిని ఆయన తుడిస్తూ మనకు విడుదల ఇస్తాను అని ఆయన చెబుతూ ఉన్నాడు. అదే మాట హిజ్కియాకు చెప్పాడు, నీ కన్నీటిని నేను చూచి తిని, కాబట్టి నేను మరలా నిన్ను జ్ఞాపకం చేసుకుంటానని చెప్పాడు. ఆ మాట ప్రకారము 15 సంవత్సరాల ఆయుష్ను రాజైన హిజ్కియాకు దేవుడు ఇచ్చాడు. అదేవిధంగా దేవుడు మన కన్నీటిని చూస్తూ ఉన్నాడు. చాలా సమయాలలో మనం మనుషుల ముందు కన్నీరు కాచడానికి ఇష్టపడక ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం. ఎవరూ మనలను చూడనప్పటికీ కూడా దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, ఆయన మీ కన్నీటిని తుడవబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ దినమున మీ కన్నీరంతా కూడా సంతోషముగా మార్చబడును గాక, ఆయన మీ బాష్ప బిందువులను తుడిచివేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, మా ప్రియులను మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీరు మాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదకరమైన వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. వారి కన్నీటంతటిని మీరు తుడిచి వారి ముఖములో మరలా సంతోషం అనుగ్రహించండి. వారి జీవితాల్లో ఏవైతే కోల్పోయారో వాటిని మరలా తిరిగి అనుగ్రహించి వారి కన్నీటిని నాట్యముగా మార్చండి. గొప్ప మేలు వారి పక్షంగా జరిగిస్తారని నమ్ముచు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడు మీ కన్నీటిని తుడిచి మీకు ఆనందం ఇచ్చునుగాక. ఆమేన్.